ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్ర పాలిటీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ప్రజాస్వామ్య హక్కులు. ఇందులో 163 నుంచి 169 పేజీ వరకు. ఎవరికి ఏదైనా సమస్యపై సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు మరియు ప్రదర్శనలు నిర్వహించడానికి స్వేచ్ఛ ఉంది. పౌరులకు ఎవరికి ఏదైనా సమస్యపై సమావేశాలు, ఊరేగింపులు, ర్యాలీలు మరియు ప్రదర్శనలు నిర్వహించడానికి స్వేచ్ఛ ఉందంటే పౌరులకి ఉంటుంది. ఒక సమస్యను చర్చించాలని, ఆలోచనలు మార్పిడి చేసుకోవాలని, ఒక సమస్యకు ప్రజల మద్దతును సమీకరించాలని లేదా ఒక ఎన్నికల్లో అభ్యర్థి లేదా పార్టీకి ఓట్లు వేయాలని కోరవచ్చు. అయితే ఇలాంటి సమావేశాలు ఎలా జరగాలంటే శాంతియుతంగా జరగాలి. ఒక సమస్యను చర్చించాలని, ఆలోచన మార్పిడి చేసుకోవాలని, ఒక సమస్యకు ప్రజల మద్దతును సమీకరించాలని లేదా ఒక ఎన్నికలో అభ్యర్థి లేదా పార్టీకి ఓట్లు వేయాలని కోరవచ్చు. అయితే ఇలాంటి సమావేశాలు ఎలా జరగాలంటే శాంతియుతంగా జరగాలి. అవి అల్లకల్లోలాన్ని సృష్టించడానికి లేదా సమాజంలో దేనికి విఘాతం కలిగించడానికి దారి తీయరాదంటే శాంతికి. అవి అల్లకల్లోలాన్ని సృష్టించడానికి లేదా సమాజంలో దేనికి విఘాతం కలిగించడానికి దారి తీయరాదంటే శాంతికి విఘాతం కలిగించకూడదు. ఈ కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొనే వారు తమ వెంట ఆయుధాలు తీసుకుని వెళ్ళరాదు. పౌరులు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాల్లో సమావేశాల్లో పాల్గొనే వారు తమ వెంట ఆయుధాలు తీసుకుని వెళ్ళరాదు. పౌరులు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కర్మాగారంలోని కార్మికులు తమ ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పట్టణంలోని కొందరు వ్యక్తులు అవినీతి లేదా కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు సమావేశమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ ఈ స్వేచ్ఛ హక్కులో భాగాలే. పౌరులా మనకు దేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించే స్వేచ్ఛ ఉంది. మనం భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించవచ్చు మరియు స్థిరపడవచ్చు. మనకు ఏముందంటే స్వేచ్ఛ ఉంది. ఇది స్వేచ్ఛ హక్కులోని భాగమే. పౌరులు మన దేశంలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించే స్వేచ్ఛ ఉంటుంది. భారత భూభాగంలోని ఏ ప్రాంతంలో నివసించే స్వేచ్ఛ ఉంటుంది. స్థిరపడే స్వేచ్ఛ ఉంటుంది. ఇది మనకి ఏంటంటే స్వేచ్ఛ హక్కు లేదా ఇది మనది స్వేచ్ఛ. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి హైదరాబాద్లో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాడని అనుకుందాం. అతనికి ఆ నగరంలో ఏ విధమైన సంబంధం లేకపోవచ్చు. అతను దానిని ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ అతనికి ఎవరిగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునే హక్కు ఉందంటే భారత పౌరునిగా అతనికి అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన వ్యక్తి హైదరాబాద్లో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాడని అనుకుందాం. అతనికి ఆ నగరంలో ఏ విధమైన సంబంధం లేకపోవచ్చు. అతను దానిని ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ అతనికి ఎవరిగా అక్కడ స్థావరం ఏర్పాటు చేసుకునే హక్కు ఉంటుందంటే భారతదేశ పౌరునిగా అస్సాం వ్యక్తి హైదరాబాద్లో స్థావరం ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉంటుంది. ఏ హక్కు లక్షల మంది ప్రజలను గ్రామాల నుండి పట్టణాలకు మరియు దేశంలోని పేద ప్రాంతాల నుండి సంపన్న ప్రాంతాలకు మరియు పెద్ద నగరాలకు వలస వెళ్ళడానికి అనుమతిస్తుంది? స్వేచ్ఛ హక్కు. ఇది స్వేచ్ఛ వృత్తుల ఎంపిక వరకు కూడా విస్తరిస్తుంది. ఏ హక్కు లక్షలాది మంది ప్రజలను గ్రామాల నుండి పట్టణాలకు మరియు దేశంలోని పేద ప్రాంతాల నుండి సంపన్న ప్రాంతాలకు మరియు పెద్ద నగరాలకు వలస వెళ్ళడానికి అనుమతిస్తుందంటే స్వేచ్ఛ హక్కు. ఈ స్వేచ్ఛ హక్కు కూడా స్వేచ్ఛా వృత్తుల ఎంపిక వరకు కూడా విస్తరిస్తుంది. స్వేచ్ఛ హక్కు స్వేచ్ఛా వృత్తి అంటే మీకు నచ్చిన వృత్తిని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఒక నిర్దిష్ట పని చేయమని లేదా చేయవద్దని ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయలేరు. కొన్ని రకాల వృత్తులు వారు చేయకూడదని స్త్రీలకు చెప్పలేము. కొన్ని రకాల వృత్తులు వారు చేయకూడదని స్త్రీలకు మనం చెప్పలేం. అణగారిన కులాల ప్రజలు తమ ఏ వృత్తిలోని కొనసాగాలని అనలేం. సంప్రదాయ వృత్తిలోని కొనసాగాలని మనం అనలేం. ఒక నిర్దిష్ట పనిని చేయమని లేదా చేయవద్దని ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయలేరు. స్వేచ్ఛ ప్రకారం కొన్ని రకాల వృత్తులు వారు చేయకూడదని స్త్రీలకు మనం చెప్పలేము. స్వేచ్ఛ హక్కు ప్రకారం ఈ వృత్తులే మీరు చేయండి అని మనం స్త్రీలకు చెప్పలేం. అలాగే అణగారిన కులాల ప్రజలు తమ ఏ వృత్తుల్లోని కొనసాగాలని అనలేమంటే వారి సంప్రదాయ వృత్తుల్లోనే అణగారి కులాల వారు మీరు ఈ వృత్తుల్లోనే కొనసాగించాలని మనం కూడా అనలేం. చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం ద్వారా తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్థితిని హరించరాదని ఏది చెబుతుందంటే రాజ్యాంగం. చట్టం ద్వారా ఏర్పాటు చేసిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి జీవితాన్ని లేదా వ్యక్తిగత స్థితిని హరించరాదని ఏది చెబుతుందంటే రాజ్యాంగం మనకి చెబుతూ ఉంది. ఏది మరణశిక్ష విధించినంత వరకు ఏ వ్యక్తిని చంపకూడదని దీని అర్థం. న్యాయస్థానం మరణశిక్ష విధించే వరకు మనం ఎవరిని చంపకూడదని దీని అర్థం. ప్రభుత్వం లేదా పోలీసు అధికారి సరైన చట్టపరమైన సమర్థన లేకుండా ఎవరిని అరెస్టు చేయడం లేదా నిర్బంధించడం సాధ్యం కాదని కూడా దీని అర్థం. అంటే పౌరుణ్ణి ప్రభుత్వం లేదా పోలీసు అధికారి సరైన చట్టపరమైన సమర్థన లేక ఎవరిని అరెస్టు చేయడం లేదా నిర్బంధించడం సాధ్యం కాదని కూడా దీని అర్థం. పౌరుడికి స్వేచ్ఛ హక్కు ఉంటుంది, ఇతర హక్కులు కూడా ఉంటాయి. కాబట్టి అతన్ని అరెస్టు చేయడం నిర్బంధించడం సాధ్యం కాదు. వారు అరెస్టు చేసేటప్పుడు కొన్ని విధానాలు కూడా అనుసరించాలి. పొరపాటున పోలీసులు అరెస్టు చేసినా నిర్బంధించిన కింది విధానాలను వాళ్ళు అనుసరించాలి. అవి ఏంటి అంటే
అరెస్టు లేదా నిర్బంధం చేయబడిన వ్యక్తికి అటువంటి అరెస్టు మరియు నిర్బంధానికి గల కారణాలు తెలియజేయాలి. అతను అరెస్టు చేస్తున్నాం అంటే దానికి గల కారణాలు వాళ్ళకి తెలియజేయాలి. అరెస్టు చేయబడి లేదా నిర్బంధమైన వ్యక్తిని అరెస్టు చేసి 24 గంటల వ్యవధిలో సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేస్తే సమీప మేజిస్ట్రేట్ ముందు ఒకరోజు 24 గంటల లోపు లేదా ఒక రోజు లోపు సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అలాంటి వ్యక్తికి న్యాయవాదిని సంప్రదించడానికి లేదా తన తరపున వాదించడానికి న్యాయవాదిని నియమించుకోవడానికి హక్కు ఉంది. ఎవరినైనా పోలీసులు అరెస్ట్ చేస్తే తను న్యాయవాదిని సంప్రదించడానికి, తన తరపున వాదించడానికి న్యాయవాదిని పెట్టుకోవడానికి కూడా లేదా నియమించుకోవడానికి కూడా అతనికి హక్కు ఉంటుంది. గ్వాంటనామో బే, కొసావో కేసులను గుర్తు చేసుకుందాం. ఈ 2 సందర్భాల్లో బాధితులు వేటికి గల ముప్పును ఎదుర్కొన్నారంటే ప్రాథమిక స్వేచ్ఛకు, వ్యక్తిగత జీవిత రక్షణకు, వ్యక్తిగత స్వేచ్ఛకు గల ముప్పును వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళకి గ్వాంటనామో బేలోను, కొసావోలో వారికి ప్రాథమిక స్వేచ్ఛ లేదు, వ్యక్తిగత జీవిత రక్షణ లేదు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేదు. లాస్ట్గా ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆ గ్వాంటనామో బేలోని చెరసాలను మూసివేయాలని చెప్పినా అమెరికా ప్రభుత్వం వినలేదు. ఈ కేసులు స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించిన సందర్భాల అవును. అయితే వీటిలో ప్రతి ఒక్కటి ఏ రాజ్యాంగ నిబంధన ఉల్లంఘిస్తుందో చెప్పమంటున్నారు. ఈ కింద ఉన్న కేసులు స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించిన సందర్భాలు అంటే స్వేచ్ఛ హక్కును ఉల్లంఘిస్తాయా? అయితే వీటి ప్రతి ఒక్కటి రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తుందో చెప్పమంటున్నారు. మహమ్మద్ ప్రవక్తకు అగౌరవపరిచిందని ముస్లిం సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని భారత ప్రభుత్వం సల్మాన్ రష్దీ యొక్క సటానిక్ వర్సెస్ అనే పుస్తకాన్ని నిషేధించింది. ఇది స్వేచ్ఛ హక్కు విరుద్ధం. ఎందుకంటే స్వేచ్ఛ హక్కులో మనము ఫ్రీగా భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకి ఉంటుంది. కానీ ఇతర మతాలను ఉల్లంఘించేటట్లు ఉంటే మాత్రం నిషేధం విధించవచ్చు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రం ఉంటుంది. కాబట్టి ఇది స్వేచ్ఛ హక్కుకి ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించడమే. ప్రతి సినిమాను ప్రజలకు ప్రదర్శించాలంటే ముందుగా ప్రభుత్వం సెన్సార్ బోర్డు ఆమోదం పొందాలి. కానీ అదే కథను పుస్తకంలోనో పత్రికలోనో ప్రచురిస్తే అలాంటి పరిమితి లేదు. ఇప్పుడు పొరపాటున ఇది కూడా స్వేచ్ఛను కూడా ఉల్లంఘిస్తుంది. పొరపాటున ఎవరైనా సినిమా తీస్తే దాన్ని సెన్సార్ బోర్డు ఓకే చేస్తే బయటకు వస్తుంది, లేకపోతే సెన్సార్ వాళ్ళు కట్ చేస్తారు, ఆ సినిమా బయటకు వస్తుంది. అదే ఏ పుస్తకంలోనో పత్రికలోనో ప్రచురణ చేస్తే అలాంటి పరిమితి లేదు. అలాంటి పరిమితులు లేకపోవడం అనేది ఇది స్వేచ్ఛ హక్కుకు ఉల్లంఘించినట్లు, అంటే ఇతర యొక్క మనోభావాలను దెబ్బతినొచ్చు, మన స్వేచ్ఛకు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నట్లు కూడా అవుతుంది. కార్మికులు యూనియన్లుగా ఏర్పడడానికి లేదా సమ్మె చేయడానికి అనుమతించబడని పారిశ్రామిక జోన్లు లేదా ఆర్థిక వ్యవస్థ యొక్క రంగాలు ఉండాలని ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మన స్వేచ్ఛ హక్కు ప్రకారం ఎక్కడైనా నివసించవచ్చు, ఎక్కడైనా స్థిరపడవచ్చు, కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఇది స్వేచ్ఛ హక్కు కూడా ఒక బంధం. ఎందుకంటే సమ్మె చేయడానికి అనుమతించబడిన అంటున్నారు ఇక్కడ. కార్మికులు యూనియన్లుగా ఏర్పడడానికి లేదా సమ్మె చేయడానికి అనుమతించబడిన పారిశ్రామిక జోన్లు, ఇక్కడ అనుమతించబడని అంటున్నారు. కాబట్టి ఇది స్వేచ్ఛ హక్కుని ఉల్లంఘించినట్లే, కార్మికుల యొక్క స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించినట్లే. సెకండరీ స్కూల్ పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా రాత్రి 10 గంటల తర్వాత పబ్లిక్ మైక్రోఫోన్లు ఉపయోగించడంపై సిటీ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. ఇది మాత్రం స్వేచ్ఛ హక్కును అంటే ఇక్కడ పబ్లిక్ మైక్రోఫోన్లు ఉపయోగించడంపై నిషేధం విధించడం అనేది ఇది స్వేచ్ఛ హక్కుకి ఉల్లంఘన కాదు. ఎందుకంటే ఇతరుల యొక్క స్వేచ్ఛ అక్కడ ఉల్లంఘన జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, పరీక్షలు జరుగుతున్న యొక్క ఇతరుల యొక్క స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. కాబట్టి కొంత టైం ఇచ్చారు, రాత్రి 10 వరకు, 10 తర్వాత ఆఫ్ చేసేయమన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క స్వేచ్ఛకి ఏమీ భంగం కలిగించలేదు. కాబట్టి ఇది స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు అవ్వదు. ఏంటి స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు మైక్రోఫోన్లో ఆఫ్ చేయడం 10 తర్వాత అనేది. దోపిడీని నివారించే హక్కు. ఏ హక్కు ప్రసాదించబడిన తర్వాత ప్రతి పౌరునికి దోపిడీకి గురి కాకుండా హక్కు ఉంటుందంటే స్వేచ్ఛ సమానత్వ హక్కు. ఏ హక్కు ప్రసాదించబడిన తర్వాత ప్రతి పౌరుడికి దోపిడీకి గురి కాకుండా ఉండే హక్కు ఉంటుందంటే స్వేచ్ఛ సమానత్వ హక్కు ప్రసాదించబడిన తర్వాత ఒక వ్యక్తి యొక్క దోపిడీని నివారించే హక్కు కూడా వస్తూ ఉంటుంది. సమాజంలోని బలహీన వర్గాల దోపిడీని నిరోధించడానికి ఇంకా కొన్ని స్పష్టమైన నిబంధనలు రాయడం అవసరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. రాజ్యాంగం ఎన్ని నిర్దిష్ట దురాచారాలను ప్రస్తావిస్తుంది, వీటిని చట్టవిరుద్ధమని ప్రకటిస్తుంది అంటే రాజ్యాంగం అయితే ఒక నిర్దిష్ట దురాచారాలు అంటే 3 దురాచారాలను రాజ్యాంగం అనేది చట్టవిరుద్ధమని ప్రకటిస్తుంది. దేహ హక్కు ప్రకారం అంటే ఇక్కడ స్వేచ్ఛ సమానత హక్కులు ఇచ్చిన తర్వాత వచ్చిన దోపిడీ నివారించే హక్కు, ఒక వ్యక్తి యొక్క దోపిడీని నివారించే హక్కు మనకి లేదు. ఆ హక్కు ప్రకారం రాజ్యాంగం 3 దురాచారాలను, ఇది 3 దురాచారాలు అవి చట్టవిరుద్ధమని కూడా ప్రకటిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా ఫస్ట్ది రాజ్యాంగం మనుషుల అక్రమ రవాణా నిషేధిస్తుంది. ఫస్ట్ది అక్రమ రవాణా. రెండవది బలవంతపు చాకిరీ.
మూడోది బాల కార్మిక వ్యవస్థ. 3 గుర్తుపెట్టుకోండి. ఒకటి మనుషుల అక్రమ రవాణా, రెండవది బలవంతపు వెట్టి చాకిరీ, మూడోది బాల కార్మిక వ్యవస్థ. ఇందులో మొదట చూద్దాం. మొదటిది రాజ్యాంగం మనుష్యుల అక్రమ రవాణాను నిషేధిస్తుంది. అంటే మనుషులను, సాధారణంగా మహిళలను అనైతిక ప్రయోజనాల కోసం అమ్మడం మరియు కొనడం. మొదటగా రాజ్యాంగం చట్టవిరుద్ధమని ప్రకటించిన దానిలో ఫస్ట్‌ది ఏంటంటే మనుష్యుల అక్రమ రవాణా. ఈ మనుషుల అక్రమ రవాణా నిషేధిస్తుంది. ఈ మనుషుల అక్రమ రవాణా అంటే మనుషులను, సాధారణంగా మహిళలను అనైతిక ప్రయోజనం కోసం అమ్మడం, కొనడం మాత్రం చేయరాదు. నెక్స్ట్ రెండవది, మన రాజ్యాంగం ఏ రూపంలో కూడా బలవంతపు చాకిరీని చేయడాన్ని లేదా బేగారుని నిషేధిస్తుంది. మనం రెండోది చెప్పుకున్నాం కదా, బలవంతపు చాకిరీ లేదా బేగారు నిషేధిస్తుంది. అంటే ఈ బేగారు అంటే ఏంటంటే కార్మికులు మాస్టర్కి ఉచితంగా లేదా నామమాత్ర వేతనంతో సేవలు చేయడం. ఈ పద్ధతులు దీర్ఘకాల ప్రాతిపదికన జరిగినప్పుడు దానిని వెట్టి చాకిరీ, బాండెడ్ లేబర్ అంటారు. ఇప్పుడు బలవంతపు చాకిరీ అనేది నిషేధమే, చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం నిషేధమే. దీన్ని బలవంత చాకిరీ చేయడం లేదా బేగార్ అని అంటారు. ఈ బేగార్ అంటే కార్మికులు మాస్టర్కి ఎవరైనా ఒక వ్యక్తి కింద వేరొక వ్యక్తి నామమాత్ర జీతం కోసం పనిచేస్తే అతను చాకిరీ మొత్తం చేయడం. అదే కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే వెట్టి చాకిరీ కింద పోతుంది. అంటే బాండెడ్ లేబర్. ఆయన కింద ఏదో మనం లేబర్గా పనిచేసి ఒక బాండెడ్ లేబర్, ఒక బాండ్ ఏదో రాసుకున్నట్టు వారి కింద వెట్టి చాకిరీ చేయడమే జీవితాంతం అనే స్థాయికి తీసుకొస్తుంది. కాబట్టి మొదటగా ఉండే బలవంత చాకరీనే మన రాజ్యాంగం అనేది నిషేధిస్తుంది. అది రెండవది. నెక్స్ట్ చివరిగా అంటే మూడవది, రాజ్యాంగం బాల కార్మిక వ్యవస్థ నిషేధించింది. మూడవది బాల కార్మిక వ్యవస్థ. అసలు బాల కార్మిక వ్యవస్థ అంటే అది చూద్దాం. ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరు ఏ ఫ్యాక్టరీ, గనులు, రైల్వేలు మరియు ఓడరేవులు వంటి ప్రమాదకర పనుల్లో పెట్టరాదు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎవరు ఏ ఫ్యాక్టరీ, గనులు లేదా రైల్వే మరియు ఓడరేవులు వంటి ప్రమాదకర పనుల్లో మనం అది పెట్టరాదు. దాన్ని బాల కార్మిక 14 సంవత్సరాలు పెడితే వాళ్ళు బాల కార్మికులు అవుతారు. వీళ్ళకి శిక్ష పడుతుంది, వాళ్ళకి కూడా పెట్టించుకున్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ శిక్ష పడుతుంది. దీనిని ప్రాతిపదికగా తీసుకుని బీడీ తయారీ, ఫైర్ క్రాకర్స్, మరి అగ్గిపెట్లు, ప్రింటింగ్ మరియు అద్దకం వంటి పరిశ్రమలో పిల్లలు పని చేయకుండా ఏవి రూపొందించబడ్డాయంటే అనేక చట్టాలు ఈ బాల కార్మిక వ్యవస్థను ఉపయోగించి, లేకపోతే ఈ హక్కును ఉపయోగించి చాలా చట్టాలు రూపొందించడం అనేది జరిగింది. తర్వాత మత స్వాతంత్రపు హక్కు. స్వాతంత్ర హక్కులు ఏ హక్కు కూడా ఉందంటే మత స్వేచ్ఛ హక్కు కూడా ఉంటుంది. స్వాతంత్ర హక్కులు ఏ హక్కు కూడా ఉంటుందంటే మత స్వేచ్ఛ హక్కు కూడా ఉంది. ఏది రాజ్యం మానవుల మధ్య సంబంధం గురించి మాత్రమే వివరిస్తుంది, మానవులు దేవుని మధ్య సంబంధం గురించి మాత్రం కాదు. లౌకికవాద రాజ్యం అనేది మానవుల మధ్య సంబంధం గురించి మాత్రమే వివరిస్తుంది. అంటే మానవులకు దేవుని మధ్య సంబంధం గురించి మాత్రం వివరించదు లౌకికవాదం అనేది. ఏ రాజ్యం అనేది ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా ప్రకటించదు. లౌకిక రాజ్యం అంటే ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా అనేది ప్రకటించదు. ఎవరి లౌకికవాదం అన్ని మతాల నుండి సమాన దూరం పాటించాలని వైఖరిని అవలంబిస్తుంది. భారతదేశం యొక్క లౌకికవాదం అన్ని మతాల నుండి సమాన దూరం పాటిస్తుంది, అన్ని మతాలకి వాల్యూ ఇస్తుంది, అన్ని మతాలను ఏ ఒక్క మతాన్ని అధికార మతంగా తీసుకోదు, అన్ని మతాలను సమానంగా చూస్తుంది భారత లౌకికవాదం. అన్ని మతాలతో వ్యవహరించడంలో ఏది తటస్థంగా మరి నిష్పక్షపాతంగా ఉండాలంటే ఒక రాజ్యం అనేది అన్ని మతాలతో వ్యవహరించేటప్పుడు తటస్థంగా నిష్పక్షపాతంగా ఉండాలి. ఏ ఒక్క మతానికి ఎక్కువ వాల్యూ అనేది ఇవ్వకూడదు, అలాగని ఏ ఒక్క మతాన్ని కూడా కించపరచకూడదు. ప్రతి వ్యక్తికి అతను లేదా ఆమె విశ్వసించే మతాన్ని బోధించడానికి, ఆచరించడానికి మరియు ప్రచారం చేయడానికి హక్కు ఉంది. ఇది ఏ హక్కు అంటే మత స్వాతంత్ర హక్కు. మత స్వాతంత్ర హక్కు అంటే నీ మతాన్ని నువ్వు నీకు ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, నువ్వు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, కానీ ఇతరుల యొక్క మతాన్ని మాత్రం మనం కించపరచకూడదు. ఇది ఏ హక్కు కింద వస్తుందంటే మనకి మత స్వాతంత్ర హక్కు కింద మనకు వస్తుంది. ప్రతి మత సమూహం లేదా శాఖ దాని మతపరమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. అంటే మత వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు, నీకు నచ్చిన మతాన్ని తీసుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. ఒకరి మతాన్ని ప్రచారం చేసే హక్కు అంటే బల ప్రయోగం ద్వారా, మోసం ద్వారా, ప్రలోభాల ద్వారా తన మతంలోకి మారని మరొక వ్యక్తిని బలం చేసే హక్కు అని దీని అర్థం కాదు. నువ్వు నీ మత వ్యవహారాలు నిర్వహిస్తున్నావంటే ఇంకో వ్యక్తి నా మతంలోనికి రా, నా మతాన్ని అనుసరించిన అనేది మాత్రం చెయ్యరాదు. అయితే ఒక వ్యక్తి తన ఇష్ట ప్రకారం మతం మార్చుకోవచ్చు. మతాన్ని ఆచరించే స్వేచ్ఛ అంటే మతం పేరుతో ఒక వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కాదు. ఇది ఏ హక్కు అంటే మత స్వాతంత్ర హక్కు. ఈ మత స్వాతంత్ర హక్కు అంటే నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, నీకు నచ్చిన మత కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు, కానీ ఒక వ్యక్తి తన ఇష్ట ప్రకారం మతం మార్చుకోవచ్చు. మతాన్ని ఆచరించే స్వేచ్ఛ అంటే మతం పేరుతో ఒక వ్యక్తి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కాదు. నీకు మత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి.
ఉదాహరణకు అతీంద్రియ శక్తుల కోసం లేదా దేవతలకు బలిగా జంతువులను లేదా మనుషులను బలి ఇవ్వరాదు, నీకు మత స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అతీంద్రియ శక్తుల కోసం అంటే లేదా దేవతలను బలిగా జంతువులను లేదా మనుషులను బలి ఇవ్వరాదు. స్త్రీలను హీనంగా చూసే లేదా స్త్రీ స్వేచ్ఛకు భంగం కలిగించే మతపరమైన ఆచారాలు అనుమతించబడవు. ఈ మత స్వాతంత్ర హక్కులు ఇవన్నీ కూడా ఉంటాయి. స్త్రీలను హీనంగా చూడరాదు, స్త్రీ స్వేచ్ఛ కూడా భంగాలు కలిగించకూడదు. వాళ్ళ ఆచారాలను కూడా అంటే మతపరమైన ఆచారాలు భంగం అంటే స్త్రీల స్వేచ్ఛను భంగం కలిగించే మతపరమైన ఆచారాలు కూడా అనుమతించబడదు. నువ్వు ఆచారం నీ మత ప్రకారం నువ్వు ఆచారాలు సాంప్రదాయాలు ఫాలో అవ్వు, కానీ స్త్రీల స్వేచ్ఛను స్త్రీలను హీనంగా చూసే ఆచారాలను మాత్రం అనుమతించబడు. వాటిని ఉదాహరణ ఏం చేద్దామంటే ఒక వితంతువును తన తల గురికించుకోమని లేదా తెల్లని బట్టలు ధరించమని బలవంతం చేయకూడదు. దీనికి ఉదాహరణ ఏం చెప్పవచ్చు, ఒక వింతును తల గురించుకోమంటే గుండు చేసుకోమని బట్టలు ధరించమని తెల్లని బట్టలు ధరించమని మాత్రం బలవంతం చేయకూడదు. ఏ రాజ్యంలో ఏదైనా ఒక మతానికి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం కానీ అనుకూలంగా వ్యవహరించడం కానీ చేయరాదు. లౌకిక రాజ్యంలో ఒక మతానికి ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం కానీ అనుకూలంగా వ్యవహరించడం కానీ మనం చేయరాదు. ఎవరు అనుసరించే మతం ఆధారంగా వారిని శిక్షించడం కానీ లేదా వారిపై వివక్ష చూపడం కానీ చేయరాదు. ప్రజలు అనుసరించే మతం ఆధారంగా వారిని శిక్షించడం కానీ వారిపై వివక్ష చూపడం కానీ చేయరాదు. ఒక మతాన్ని లేక తన మత సంస్థను అభివృద్ధి చేసుకున్నందుకు నిర్వహించుకున్నందుకు ఏమి చెల్లించమని ఏ వ్యక్తిని బలవంతం చేయరాదు. పన్నులు చెల్లించమని బలవంతం చేయరాదు. తన మతాన్ని లేక తన మత సంస్థను అభివృద్ధి చేసుకున్నందుకు నిర్వహించుకున్నందుకు ఏమి చెల్లించమని ఏ వ్యక్తిని బలవంతం చేయరాదంటే పన్నులు చెల్లించమని బలవంతం చేయరాదు. ఏ విద్యా సంస్థలో మతపరమైన బోధన చేయరాదంటే ప్రభుత్వ విద్యా సంస్థలో మతపరమైన బోధన చేయరాదు. ఏ సంస్థలు నిర్వహించే విద్యా సంస్థలు మత బోధనలో పాల్గొనవలసిందని మతారాధన కార్యక్రమం హాజరు కమ్మని ఏ వ్యక్తిని బలవంతం చేయరాదు. ప్రైవేటు సంస్థలు నిర్వహించే విద్యా సంస్థలు అంటే ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే విద్యా సంస్థల్లో మత బోధనలో పాల్గొనవలసిందని మతారాధన కార్యక్రమం హాజరు కమ్మని ఏ వ్యక్తిని కూడా మనం బలవంతం చేయరాదు. ఇవన్నీ మత స్వాతంత్ర హక్కు కింద వస్తాయి. థ్యాంక్ యూ.